సో ఎవరైతే సిపి గెట్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఏంటంటే లిటరీ టర్మ్స్, సిపి గెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మనకు లిటరీ టర్మ్స్ అనేది సిలబస్లో ఉంది కదా. సో లిటరీ టర్మ్స్ అనేవి ఏమనేది మనం చూద్దాం. సో మేజర్గా మనకు వచ్చేసి ఏంటి అంటే వర్స్, ఎపిక్, కప్లెట్, మాక్ ఎపిక్. దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ టర్మ్స్ టు లెర్న్. సో ఈ టర్మ్స్ని మనం నేర్చుకోవాలి, రైట్. సో ఇందులో మనం ఫస్ట్ దీనికంటే ముందు అసలు పోయిటరీలో భాగంగా ఏంటి, ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూస్తే సింపుల్గా ఏంటంటే, మనం ఫస్ట్ పోయిటరీ ఏదైనా ఒక పోయం తీసుకున్నాం అనుకోండి. పోయంలో ఫస్ట్ ఏంటుంది మనకంటే నెంబర్ ఆఫ్ లైన్స్ కలిస్తే మనకు స్టాంజా అంటాం, రైట్. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4. సో ఈ 4 లైన్స్ కలిసింది అనుకోండి మనం దీన్ని స్టాంజా అంటాం. 5 6, రైట్. సో ఇలా మనకి 6 లైన్స్ ఉన్నాయనుకోండి, ఇది స్టాంజా. సో ఈ ఒక్కొక్క లైన్ చూసారా, ఇది వర్స్, రైట్. సో ఇది స్టాంజా, ఈచ్ లైన్ మనకు వర్స్. సో ఇలా మనకు నెంబర్ ఆఫ్ స్టాంజెస్ కలిపి మనకు పోయిటరీ, ఒక పోయం ఫామ్ అవుతుంది అన్నమాట, రైట్. సో ఇప్పుడు మనకు బ్లాంక్ వర్స్ అంటే ఏంటి? బ్లాంక్ వర్స్ అంటే ఏంటి అంటే అయంబిక్ పెంటామీటర్ ఫాలో అయ్యేదాన్ని, అన్రైమ్డ్ అయంబిక్ పెంటామీటర్ని ఫాలో అయ్యేదాన్ని మనం బ్లాంక్ వర్స్ అంటాం. సో మనకి అయంబిక్ పెంటామీటర్, అయంబిక్ పెంటామీటర్, రైట్. సో దీన్ని ఫాలో అయ్యేదాన్ని, అన్రైమ్డ్ అయంబిక్ పెంటామీటర్ని ఫాలో అయ్యేదాన్ని మనం ఏమంటాం? బ్లాంక్ వర్స్ అంటాం. సో మనకి అయంబిక్ పెంటామీటర్ అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ అయంబిక్ పెంటామీటర్ అంటే ఫస్ట్ మనకు అయంబిక్ అనేది అర్థం కావాలి. అయంబిక్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిలబుల్ ఒక అన్స్ట్రెస్డ్ సిలబుల్ అండ్ స్ట్రెస్డ్ సిలబుల్, ఈ స్మాల్ లెటర్స్లో ఏదైతే ఉందో దీన్ని మనం అన్స్ట్రెస్డ్ సిలబుల్ అంటాం. ఈ క్యాపిటల్ లెటర్తో రాసిన ఈ డమ్ ఉంది కదా, డా డమ్, డా డమ్, ఇది మనకు స్ట్రెస్డ్ సిలబుల్, ఇది అన్స్ట్రెస్డ్ సిలబుల్. ఈ రెండు కలిపితే మనకు అయంబిక్ అంటారు, రైట్. సో ఇలాంటి అయంబిక్లు మనకు ఎన్ని ఉంటాయి? పెంటా మీన్స్ 5, పెంటా అంటే 5. సో అలాంటి మనకి ఈ అయంబిక్లు మనకి ఎన్ని ఉంటాయంటే డా డమ్, డా డమ్, ఇలా మనకు ఒక పెంటామీటర్లో 5 ఉంటాయి అన్నమాట. దాన్ని మనకు అయంబిక్ పెంటామీటర్ అని అంటాం, రైట్. సో ఇప్పుడు బ్లాంక్ వర్స్ అంటే ఏంటి? అన్రైమ్డ్, ఎలాంటి రైమింగ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎలాంటి రైమింగ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే క్యాట్, ర్యాట్, మ్యాట్. సో ఇలా మనకి ఎలా ఉంది? సేమ్ క్యాట్, మ్యాట్, ర్యాట్ అంటే ఒక రైమ్ ఫాలో అవుతుంది కదా. సో ఎలాంటి రైమ్ని ఫాలో కాకుండా ఉండేదే బ్లాంక్ వర్స్, రైట్. ఆ బ్లాంక్ వర్స్ ఏంటుంది? అన్రైమ్డ్ వర్స్ని ఫాలో అవుతుంది, అట్ ద సేమ్ టైం అయంబిక్ పెంటామీటర్ అనేది ఫాలో అవుతుంది, రైట్. సో వాట్ ఈజ్ అయంబిక్ పెంటామీటర్ అంటే 5 టైమ్స్ మనకు ఈ అయంబిక్ని ఫాలో అవుతుంది, అది మనకు అయంబిక్ పెంటామీటర్, రైట్. సో ఇందులో మనకు నెక్స్ట్ టైప్ బ్లాంక్ వర్స్, ఫ్రీ వర్స్. సో ఇలా మనకు వర్స్లో ఈ లైన్స్లో మనకు ఫ్రీ వర్స్ అంటే ఏంటంటే లైన్స్లో మనకు లిబర్టీ ఉంటుంది, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాకుండా ఫ్రీగా ఫాలో అయ్యేదాన్ని మనకు ఫ్రీ వర్స్ అంటాం. నెక్స్ట్ లైట్ వర్డ్స్ అంటే ఏంటంటే సామాన్య పదాల సింప్లిఫైడ్ లాంగ్వేజ్గా, సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ కాకుండా సింపుల్ లాంగ్వేజ్ ఉపయోగిస్తే మనం లైట్ వర్డ్స్ అంటాం, రైట్. ఇక్కడ కూడా మనకు అన్రైమింగ్గానే ఉంటుంది, రైట్. సో ఇలా మనకు లైట్ వర్డ్స్. ఈకో వర్డ్స్ అంటే ఏంటంటే సేమ్ సిలబుల్, సేమ్ ఇందాక నేను చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్, మ్యాట్, రాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది మనకు? క్యాట్, మ్యాట్, ర్యాట్. సో ఇక్కడ చూడండి ట అనే ఒక రైమ్ని ఫాలో అవుతుంది లాస్ట్ ఎండింగ్లో, రైట్. సో ఇలా రైమింగ్ ఫాలో అయ్యి సేమ్ సౌండ్ని ఎఫెక్ట్ చేసేదాన్ని మనం ఏమంటామంటే ఈకో వర్డ్స్ అంటాం, రైట్. సో ఇలా మనకు బ్లాంక్ వర్డ్స్, ఫ్రీ వర్డ్స్, లైట్ వర్డ్స్, రైట్. దీస్ ఆర్ ద మేజర్ టర్మ్స్ ఇన్ పోయం, యూ షుడ్ రిమెంబర్, రైట్. స్టాంజా అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ వర్డ్స్, లైన్స్ కలిసి మనం స్టాంజా అన్నాం, రైట్. సో ఒకటి వర్డ్స్, స్టాంజా, రైట్. సో ఈ వర్డ్స్నే మనం లైన్ కూడా అనొచ్చు,
దెన్ నెక్స్ట్ మనకు ఎపిక్. ఎపిక్ అంటే ఏంటి? సో వాట్ ఈజ్ ఎపిక్, రైట్? సో ఎపిక్ అంటే ఏంటి అంటే మనకు సో ఎపిక్ అనే వర్డ్ మనకు రైట్. ఎపిక్ అంటే ఏంటి? ఎపిక్ అంటే ఏంటంటే ఒక హ్యూమరిక్ స్టైల్ని లేదా సిరోమిక్ స్టైల్ని లేదా ఒక గ్రాండ్యూర్ని, డిగ్నిటీ ఆఫ్ వర్డ్స్ని కానీ, ఫార్మల్ వేస్లో కానీ, లేకపోతే గ్రేట్ క్యారెక్టర్స్ కానీ ఇలాంటివి ఉన్న వాటిని మనం ఎపిక్ అంటాం. ఇందులో ఏమేమి ఉంటాయి? ఒక గ్రాండినెస్ ఉంటుంది, గ్రేట్ క్యారెక్టర్స్ ఉంటుంది, డిఫరెంట్ అన్ని క్యారెక్టర్స్ గ్రేట్గా ఉంటాయి అన్నమాట, రైట్? గ్రాండ్యూర్గా ఉంటుంది, గ్రేట్ క్యారెక్టర్స్ ఉంటాయి. అందులో ఇంకోటి ఏంటంటే మంచి ఒక బూమ్స్ ఉంటాయి, కార్స్ ఉంటుంది, అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, గాడ్లీ ఇన్వాల్వ్ అయినటువంటి నేచర్స్ ఉంటుంది, రైట్? సో ఇలా మనకు చాలా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది అనమాట. సో మనకేంటి, ఒకటి హోమరిక్ స్టైల్ కానీ, సిరమిక్ స్టైల్ కానీ, రైట్? అంటే మనకేంటంటే ఎలివేటెడ్ స్టైల్, ఒక గ్రేట్నెస్, సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ ఉపయోగించి గ్రేట్గా చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులో అయితే మహాభారతం ఎలా ఉంటుందో ఒక్కొక్క క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున క్యారెక్టర్ తీసుకున్నా, దుర్యోధన క్యారెక్టర్ తీసుకున్నా, ఏ క్యారెక్టర్ తీసుకున్నా కానీ గ్రేట్గా గ్రాండ్యూర్గా ఉంటుంది. వాళ్ళకు శాపాలు కానీ